నిన్న అందశ్రీ గారి అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయినాయి. 64 సంవత్సరాల వయసులోనే ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా హార్ట్ అటాక్ వచ్చి ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందశ్రీ అంతిమ యాత్రలో పాడెమోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుఃఖంతో విలపిస్తున్న అందశ్రీ భార్యను రోధిస్తున్న ముఖ్యమంత్రి, ఇవన్నీ అందరినీ కంటతడి పెట్టించినాయి. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం కూడా మంచి విషయమే. కానీ ముఖ్యమంత్రి చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళ ఆశయాలని, వాళ్ళ యొక్క ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళంతా ఓన్లీ ఏదో పాటలు రాసో లేకపోతే ఇంకోటి కాదు. వీళ్ళంతా సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు. సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, ఎంతోమంది ఒక మార్గదర్శనంగా నిలుస్తున్న వాళ్ళు. ఇప్పుడు గద్దర్ నుంచి అందశ్రీ, వీళ్ళందరూ కూడా అదే దారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఆలోచనల్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళాలి. మీరు తీసుకునే నిర్ణయాల్లో, విధానాల్లో, పాలసీస్లో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు గద్దర్ మీరు ఇప్పుడు పాడెమోసినారు, బాగానే ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించినారు, చాలా గొప్ప విషయం, అంత బాగుంది. గద్దర్ అంత్యక్రియలప్పుడు కూడా మీరు ఈ రకంగానే మొత్తం మీరే ఓన్ చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు, బాగుంది. దాని తర్వాత ఏం జరిగింది? గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. శాంతా సిన్హా గారు, ఆంజనేయ రెడ్డి గారు, గద్దర్ కొడుకు సూర్యం గారు, వీళ్ళందరూ కలిసి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. మీరే స్వయంగా ప్రకటించారు, గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అని ఒక జీవో తీసుకొచ్చారు. గద్దర్ ఫౌండేషన్కి ఎకరం భూమి నక్లెస్ రోడ్ దగ్గర ఇస్తున్నామని ఇంకొక జీవో తీసుకొచ్చారు. జీవో నెంబర్ 181 ఆర్ 182 సంథింగ్.